హాయ్ నమస్తే, వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎన్నికల తరుణంలో క్లైమాక్స్లోకి వచ్చేసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పచ్చమంద, పచ్చ మాఫియా, పచ్చపత్రికలు చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంత కాదు. తాజాగా అంటే వాళ్ళ పేపర్లలో బ్యానర్ ఐటమ్స్ విపరీతంగా విశృంఖలంగా అబద్ధాలను వల్లవేసేలాగా, అబద్ధాలను ప్రచారం చేసేలాగా ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. 2019 ఎన్నికల్లో ఎట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎజెండాగా మారిందో మళ్ళొకసారి ఆయన కేసునే ఇప్పుడు తిరగదోడి ఒకవైపు దర్యాప్తు సంస్థలు కోర్టుల పరిధిలో ఈ కేసు ఉన్నా కూడా అడ్డగోలుగా విషాన్ని నింపే రాతలను రాస్తా వస్తున్నాయి ఈ పచ్చపత్రికలు. ఒకసారి ఈ స్టోరీ చూడండి. ఓరి దేవుడా, జగన్నోట వివేక హత్య మాట, చంపించింది ఎవరో ఎప్పుడో తేల్చేసిన సిబిఐ, అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత, గుండెపోటు కథ అల్లిందే ఆయన, రాజకీయంగా వాడుకున్నది జగన్, అయినా కలియుగం కథలు, నిందితుడినే పక్కన పెట్టుకుని కబుర్లు. ఇక ఇవి బ్యానర్ ఐటమ్స్. ఒకదానికి సంబంధించిన వార్తను రెండు రకాలుగా, అంటే చంద్రబాబు నోటి నుంచి మాట్లాడిన మాటలను, తర్వాత వీళ్ళ వర్షన్ గొడ్డలు వేటు వేసి నంగరాజ్ కబుర్లు, వివేక హత్యపై జగన్ మాటలకు నవ్వొస్తుంది చంద్రబాబు, ఆయన నటన హాలీవుడ్ మించిపోయింది, తొలుత గుండెపోటు అన్నారు, తర్వాత రక్తపు వాంతులు, చివరికి గొడ్డలిపోటని తేలిన నారాసుర రక్త చరిత్ర అంటూ దుష్ప్రచారం, ఆయన చెల్లెళ్లను నేను మేనేజ్ చేస్తున్నానట, కట్టుకథలకు జనం మోసపోసపోరు, జగనాసుర వదకు గడువు 46 రోజులే, ఈ సీఎం ఒక మానసిక రోగి, బడుగు బలహీన వర్గాల ద్రోహి, నిరుద్యోగుల సంఖ్యను పెంచేశాడు, దీంతో వారు డ్రగ్స్ బాట పట్టారు, 5 ఏళ్లలో అన్ని వర్గాలకు అన్యాయం, అందరూ గుర్తుపెట్టుకుని ఓటేయాలి, సూపర్ 6తో అందరికీ న్యాయం, టీడీపీ అధినేత ప్రకటన, ఉమ్మడి అనంతరం 3 చోట్ల ప్రజాగలం సభలు అని చెప్పి వండి వార్చిన కథనాలు అనమాట. ఈ కేసు తీవ్రత ఆల్రెడీ అయిపోయింది. ఈమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కేసులో కీలక ముద్దాయి, కీలక దోషి అని చెప్పి దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ తేల్చి చెప్పినాయి. ఇందులో అవినాష్ రెడ్డి పాత్ర ఎంత మాత్రం లేదని కూడా అనౌన్స్ చేసినాయి. కాకపోతే తీర్పు రిజర్వ్ చేయబడి ఉంది, రేపో మాపో అది వచ్చే అవకాశం ఉంది. అయినా కానీ ఈ పచ్చ పేపర్లే ఇంకా జడ్జీలు అయిపోయి, ఈ పచ్చ పేపర్లే కోర్టులు అయిపోయి ఇట్లా కథనాలు రాస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విని వీటి ఆధారంగా తీర్పు చెప్పాలి. ఇది జరుగుతున్న కుట్ర. ఈమె నిన్న ఏమంటది ఒకసారి చూడండి. రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం చిన్నాన్ని చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్ళు మర్చిపోయారు. ఈ 5 ఏళ్ళు పవర్లోకి వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్ని గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు గుర్తొచ్చాడు మనిషి. ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈ రోజు మీకు గుర్తొచ్చాడా? ఎవరు స్వార్థపరులు, ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు? ఆలోచించండి. ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఇది ఈమె కథ. వాస్తవానికి 2009లో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్తో అంటగాగుతూ వచ్చారు. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పార్టీ పెట్టి తన దారేదో తాను చూసుకున్నాడు. ఆ క్రమంలో సొంత వదిన వైఎస్ విజయమ్మ మీద పోటీకి దిగాడు వైఎస్ వివేకానంద రెడ్డి. అయినా జగన్మోహన్ రెడ్డి క్షమించి వదిలేశాడు. తర్వాత అట్లాంటి వ్యక్తినే మళ్ళా పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీని చేసి ఆదరించిండు. అది ఆయన చేసిన తప్ప. 2017 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు అదే వివేకానంద రెడ్డిని బీటెక్ రవిని అడ్డం పెట్టుకొని ఓడించి చట్టసభలకు దూరం చేసిండు. ఇది జరిగిన కథ. ఇక ఆయన మీద చాలా రకాల అభియోగాలు ఉన్నాయి. ఆయన ఒక నింఫోమానియాకు, వ్యభిచారి అని చెప్పి కూడా రకరకాల రాతలు ఇదే సోషల్ మీడియాలో, పచ్చ మీడియాలో రాతలు రాసుకొచ్చారు. ఆయన జీవిత చరమాంకంలో అంటే ఆస్తి తగాదాల వల్ల, రెండవ భార్య ఉంది, ఆమె ఒక ముస్లిం, ఆమె పోరు పెట్టడం వల్లే అంటే ఈ కుటుంబానికి దూరం అయిపోయి చివరి రోజుల్లో కనీసం ఆయన మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడని చెప్తా వస్తుంటారనమాట. ఈ క్రమంలోనే అంటే ఎక్కడ వివేకానంద రెడ్డి తన ఆస్తిని రెండో భార్యకు రాసిస్తాడో అన్న కోపంలోనే ఈ నర్రెడ్డి సునీత ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి కూతురు, ఆమె భర్త ఈయన హత్యకు స్కెచ్ చేసిండు అన్నది ఒక రూమర్. దానికి దస్తగిరి అనేటోన్ని అడ్డం పెట్టుకొని ఇక ఎర్రగంగిరెడ్డి చాలామంది పేర్లు, వీళ్ళందరూ కలిసి వివేకానంద రెడ్డిని హత్య చేశారు అన్నది ఒక అభియోగం. సో వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు పూర్తి చేసింది, కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యింది, అవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ బయటకు చెప్పే విషయాలు కాదు కదా.
అయినా సరే వీటితో రాజకీయం చేస్తూ వస్తుంది పచ్చ మీడియా, పచ్చ మంద. దీనికి జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో వివేకానంద రెడ్డి అంటే తన బాబాయిని చంపి తన మీదనే అబాండాలు వేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదనగా ప్రజల దగ్గరికి వెళ్తుంటే దాన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పచ్చబాబు. సో ఇది వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందా లేదా అన్నది ఇక ఓటర్ల తీర్పునిస్తారు, చూద్దాం. ఏదేమైనా ఈ పచ్చరాతలు, ఈ రోతరాతలు, ఈ కడుపు మంట ఇంకా తగ్గదా? ప్రపంచంలో అన్ని రోగాలకు, అన్ని జబ్బులకు ట్రీట్మెంట్ ఉంది. ఆఖరికి చంద్రబాబుకున్న బొల్లి రోగాన్ని తగ్గించడానికి కూడా ట్రీట్మెంట్ ఉందంట. కానీ ఈ కడుపు మంటకు మాత్రం, ఈ కడుపు మంట తగ్గించేందుకు మాత్రం ట్రీట్మెంట్ లేదు, మందులు లేవు అని ఒక నిష్ఠూర నిజం. సో ఇంకా వీళ్ళ కడుపు మంటను మనం ఎక్కువ మాట్లాడుకుంటే మనకు బీపీలు, షుగర్లు పెరుగుతాయి. సో ఇక్కడనే స్కిప్ చేద్దాం. ఇవన్నీ తీర్పుకు అంటే రేపు ఇచ్చే మ్యాండేట్కు ఆధారం కావద్దు. జరిగిన సంక్షేమం, జరిగిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి పాలనకు మీరేసే మార్కులు ఆధారంగానే ఈ ఎన్నికలు జరగాలి. ఈ రోతరాతలు, ఈ పచ్చరాతలు, ఈ పెంట మీది రాతలు ఇవి కాదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వివేకవంతులు అని ఎప్పుడో నిరూపించారు. రేపు మళ్ళొక్కసారి నిరూపించాల్సిన అవసరం మీ మీద ఉంది కాబట్టి బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.